హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ పారూస్ వరల్డ్. ఈరోజైతే నేను శనగలు గుడాలు వేద్దాం అనుకుంటున్నా. కాకపోతే శనగలు గుడాలు వేయాలంటే ముందు రోజు నైట్ నానబెట్టాలి. కాకపోతే నేను నానబెట్టలేదు, అనుకోకుండా చేద్దాం అనుకున్నాను. జస్ట్ కడిగి ఒక 2-3 సార్లు కడిగాను. కడిగిన తర్వాత ఈ కుక్కర్లోకి ఎక్కించి దీంట్లో ఒక 2 ఇంచులు తగ్గించి నీళ్ళు పోసాను. ఆ 2 ఇంచుల పైన నూనె పోసాను పొంగకుండా. దానికి సరిపడా కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టాను. నానబెట్టలే కాబట్టి కాకపోతే విజిల్స్ ఎక్కువ పడతాయి. 20 విజిల్స్ పెట్టాను. 20 విజిల్స్ పెట్టి తీసాను. ఇప్పుడు చాలా బాగా కుక్ అయ్యాయి, మంచిగా బోల్గా వచ్చాయి. చాలా మనం అనుకున్నట్టుగా పిండి మంచిగా వచ్చాయి. ఇప్పుడు జల్లిలోకి ఉంచుకుంటాను, తర్వాత పోపు చేస్తాను, చూపిస్తాను మీకు. చేశాను, ముక్కుడు పెట్టాను. పోపులకు సరిపడే ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఒక 50 గ్రామ్స్కి ఎక్కువనే పడుద్ది. ఆయిల్ వేడెక్కింది. 1 స్పూన్ ఆవాలు చిటపటలాడుతున్నాయి. 2 స్పూన్లు జీలకర్ర అండ్ అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ. ఒక 20 పచ్చిమిర్చి కోసాను, 2 మీడియం సైజు ఉల్లిపాయ. ఈ పోపులోకి ఇలా ఉండి కొంచెం మగ్గనిస్తే చాలా బాగుంటుంది. ఇది కాస్త వేగనివ్వాలి. ఓకే, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేగుతున్నాయి. అలాగే ఇందులోకి ఒక 2 మీడియం సైజు ఎల్లిగడ్డలు ఇలా దంపుకున్నాను. ముక్కలుగా దంపేసి వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఎల్లిగడ్డ వాడితే చాలా బాగుంటుంది. ఇది శ్రేష్టం కూడా, పూజలకి పెట్టడానికి కూడా. ఇది కూడా వేగుతున్నట్టు అప్పుడే కరివేపాకు మరింత వేసాను, బాగుంటుంది. కరివేపాకు ముందే వేస్తే కరకరలాడుతుంది, అందుకనే ముందుగా వేయొద్దు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాతనే వేయాలి. ఇప్పుడు కొంచెం వేగనివ్వాలి. మనం ఆల్రెడీ దాన్ని ఆల్రెడీ శనగలకి సరిపడా ఉప్పు వేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ పోపుకు సరిపడా కొంచెం వేస్తున్నా, అంతే, ఇంకా సరిపోతుంది. అలాగే పసుపు కూడా, పసుపుతోనే మనకి కలరింగ్ చాలా బాగా వస్తుంది. ఆహా, గుమగుమలు. ఎల్లిగడ్డ వేసాం కదా పోపులో, చాలా బాగా వస్తుంది అరోమా. ఓకే, ఇప్పుడు మనం శనగలు వేసేసుకుందాం. దీన్ని ఇలా కలిపేసుకొని పై కిందకి కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్. చూడండి, షైనీగా శనగలు ఎంత బాగా వస్తాయి కలర్. అలాగే కొంచెం వేగాక ఒక 1/2 స్పూన్ కారం వేద్దాం, అప్పుడే మనకి నోటికి టేస్ట్ తగులుతుంది. వేడి శనగ గుడాలు రెడీ అండి. కారం కొంచెం వేసాను, పచ్చిమిర్చి ఎక్కువ వేసా కదా, మంచి స్పైసీ టేస్టీ మంచింగ్కి చాలా బాగుంటుంది. అలాగే ప్రసాదం కూడా బాగానే ఉంటుంది. ప్రసాదం అయితే మనం కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి పోపు చేసుకోవాలి. నేను ఇంట్లో చేస్తున్నాను కాబట్టి ఇలా కొంచెం కారం వేసాను. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.